చెన్నపట్నం అనే ఊరిలో నివసించే వీరయ్య చాలా పిసినారి. తను అదే ఊరిలో ఒక నగల కొట్టు నడుపుతూ ఉండేవాడు. అబ్బా, ఇక ఈ 2 నెలలు అసలు మంచి రోజులే లేవని విన్నాను. మంచి రోజులు లేకపోతే ఎవ్వరూ శుభకార్యాలు చేసుకోరు. ఎవరూ శుభకార్యాలు చేసుకోపోతే ఎవరికీ కొత్త బంగారం అవసరం ఉండదు. సుబ్బిగాడి పెళ్లి ఎంకి సాగుకొచ్చినట్టు ఇప్పుడంతా నా వ్యాపారం నష్టంలోకి పోతుంది. ఇప్పుడు ఎలా అయినా సరే ఈ నష్టం నుండి బయటపడాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు వీరయ్య. అప్పుడే అతని దగ్గరికి తన పాత మిత్రుడైన సీతయ్య వచ్చాడు. ఏంటి వీరయ్య, ఎట్టా ఉన్నావు? చాలా రోజులైపోయిందిరా నిన్ను చూసి. చాలా మారిపోయావు. కొట్టు కూడా బాగా చేసుకున్నావులే. నేను చూసినప్పుడు చిన్న గదిలాగుండేది, ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయిందిరా. అవును సీతయ్య, నువ్వు చూసినప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయిందిలే. ఇప్పుడు ఈ చుట్టుపక్కల పెద్ద నగల కొట్టేదైనా ఉందంటే అది ఈ వీరయ్య నగల కొట్టే. పోనీలే, చాలా సంతోషంగా ఉంది వీరయ్య నిన్నెట్ట చూడటం. అవును సీతయ్య, చాలా రోజుల తర్వాత ఇటువైపుగా వచ్చావు. ఏంటి విశేషాలు? ఏం లేదు వీరయ్య, గత నెల పొలం బాగా పండింది, దండిగా డబ్బులు కూడా వచ్చాయి. ఈ రోజు నుండి మన పక్కూర్లో ఉన్న నా మిత్రుడొకరు కొత్తగా స్టీల్ దుకాణం ఒకటి పెడుతున్నాడంట. నేను కూడా నాకొచ్చిన డబ్బుల్ని నా మిత్రుడి దుకాణానికి పెట్టుబడిగా పెట్టి ఇద్దరం యజమానులుగా ఉందామని అనుకున్నాం. అందుకే అతనికి డబ్బు ఇవ్వడానికి వెళ్తున్నాను అని అంతా వివరంగా చెప్పాడు సీతయ్య. సీతయ్య దగ్గర చాలా నగదుందని తెలుసుకున్న వీరయ్యకి మనసులో దుర్బుద్ధి పుట్టింది. చూస్తుంటే ఈ సీతయ్య దగ్గర చాలా డబ్బులున్నాయనుకుంటా. ఎలాగైనా సరే ఈ సీతయ్యను ఒప్పించి నా కొట్టులో పెట్టుబడి పెట్టేలా చేసి కొన్ని నెలల తర్వాత వ్యాపారంలో నష్టం వచ్చిందని చెప్పి సీతయ్య దగ్గరున్న డబ్బులని లాగేసుకుందాం అని అనుకున్నాడు వీరయ్య. ఏంటి వీరయ్య, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు సీతయ్య, నువ్వు చాలా తెలివైన ఓడు అనుకున్నాను గాని ఎంత తెలివి తక్కువ ఓడివని మాత్రం నేను అస్సలు అనుకోలేదు. అదేంటి వీరయ్య అట్టా అంటావు? ఏం జరిగిందిప్పుడు? అంత తెలివి తక్కువ పని నేనేం చేశాను? ఇప్పటికింకా ఏమీ చేయలేదు, ఇంకా సేపట్లో చేయబోతున్నావు. నాకు నువ్వు చెప్పేది అర్థం కావటం లేదు వీరయ్య, కొంచెం అర్థమయ్యేలాగా చెప్పు. ఏమీ లేదు సీతయ్య, నీకా బొత్తిగా వ్యాపారాల మీద అవగాహన లేనట్టుగా ఉంది. లేకపోతే పోయి స్టీల్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి వెళ్తావా చెప్పు. అదేంటి వీరయ్య అట్టా అంటావు? స్టీల్ వ్యాపారంలో లాభాలుండవా? ఉంటాయి, కానీ ఎప్పటికో గానీ లాభాలు రావు. అదేమైనా బంగారం అనుకుంటున్నావా? ఎప్పుడు లాభాలు రాటాకి? నువ్వే ఓసారి సరిగ్గా ఆలోచించు వీరయ్యా. బంగారానికి ధర ఎక్కువగా ఉంటుంది, స్టీల్ కొంటుందా ఏంటి? దేని ధరలు ఎప్పుడు బాగా పెరుగుతుంటాయి? నువ్వే ఆలోచించుకొని చెప్పు. అవును వీరయ్యా, నువ్వు చెప్తుంటే నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అమ్మో, ఇప్పుడు నిన్ను గనక కలవకపోయుంటే నేను ఖచ్చితంగా నా మిత్రుడితో పొత్తు పెట్టుకునేవాణ్ణి. నన్ను కాపాడావు, కానీ నా దగ్గరున్న డబ్బుల్ని ఇంకా ఎందులోనైనా పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. ఎందుకు మిత్రమా, నీకు వ్యాపారం చేయడం అంటే ఇష్టమా ఏంటి? అదేం లేదు ఏరయ్యా, నాకసలు ఈ వ్యాపారాల గురించి తెలీదు. కానీ ఈసారి వ్యవసాయంలో లాభాలు వచ్చినట్టుగా ప్రతిసారి రావుగా. అందుకే ఈసారి వచ్చిన లాభాల్ని ఇట్టా వ్యాపారంలో పెట్టుబడిగా పెడితే రేపు వ్యవసాయంలో నష్టపోయినా వ్యాపారంలో వచ్చే డబ్బులుంటాయి కదా అని అనుకున్నాను. సీతయ్యకి ముందు చూపెక్కువే. అలా అయితే నీకు అభ్యంతరం లేకపోతే నా వ్యాపారంలోనే పెట్టుబడి పెట్టు. ఎలాగూ నువ్వు నాకు దగ్గర మిత్రుడివి. నువ్వు ఎవరి దగ్గరకో వెళ్ళి నీ డబ్బులు పోగొట్టుకోవటం నాకిష్టం లేదు. నీకు నాపై నమ్మకం ఉంటే నా వ్యాపారంలో పెట్టుబడి పెట్టు. అయ్యో, నీ మీద నాకు నమ్మకం లేకపోవటం ఏంటి వీరయ్యా? నేనే ఇంక నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను. ఎంతలో నువ్వే అడిగేశావు. కాల్దాకొచ్చిన అవకాశాన్ని దూరం చేసుకోవద్దు కదా వీరయ్యా. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు సీతయ్య. ఇక చూడు, ఇక నుండి నీ సుడి మారిపోద్ది. నీ డబ్బులు నా చేతిలో పెట్టు, నీకు రెట్టింపిస్తాను నువ్విచ్చిన దానికి. దానికి సీతయ్య చాలా సంతోషపడుతూ తన దగ్గరున్న డబ్బుల్ని వీరయ్యకిచ్చాడు. వీరయ్య, ఇంక నేను వెళ్ళొస్తాను, డబ్బులు జాగ్రత్త. సీతయ్య, ఇవి నీ డబ్బులు కావు, మన డబ్బులు. నువ్వు నిశ్చింతగా ఉండు, నేను చూసుకుంటానుగా. సీతయ్య డబ్బులన్నీ వీరయ్యకిచ్చి వెళ్ళిపోయాడు. పిచ్చి సీతయ్య, రెట్టింపు డబ్బులొస్తాయనగానే గాలానికి చిక్కిన చాప పిల్లలాగా అమాయకంగా వాలి దొరికాడు. అమ్మయ్య,
ఈ 2 నెలలు ఎలాగబ్బా అనుకున్నాను. అంతలోనే బకరా దొరికేశాడు అని అనుకుంటూ సీతయ్యని చూసి నవ్వుకున్నాడు వీరయ్య. సీతయ్య మాత్రం వీరయ్య మీద ఉన్న నమ్మకంతో చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. 3 నెలల తర్వాత సీతయ్య మళ్ళీ వీరయ్య దగ్గరకొచ్చాడు. ఏంటి సీతయ్య, అప్పుడెప్పుడో డబ్బులిచ్చెళ్ళావు, మళ్ళీ ఇప్పుడొచ్చావు, ఏంటి సంగతి? ఏమీ లేదు వీరయ్య, నీకప్పుడే చెప్పానుగా, ఈ వ్యవసాయం ఒక్కోసారి కలిసి వస్తుంది, ఒక్కోసారి కలిసి రాదని. ఈసారి వర్షాలు ఎక్కువగా పడ్డం వల్ల వరదలొచ్చి పొలం అంతా వరదల్లో కొట్టుకొని పోయింది. అందుకే నీ దగ్గరికి డబ్బుల కోసం వచ్చాను. 3 నెలలుగా డబ్బులేమీ అడగలేదుగా, లాభాల్లో వచ్చిన వాటా ఇస్తావని ఇక్కడికి వచ్చాను. అరెర్రే, పంటంతా నష్టపోయావా? ఈ వర్షాలొకటి ఓసారి బాగా కురిస్తే ఇంకోసారి మాత్రం చుక్క కూడా కురవదు. వ్యవసాయం కూడా జోదంలా మారిపోయింది. కాని నువ్వు ఓ వారం ముందుగా వస్తే డబ్బులు ఇచ్చేవని వీరయ్య. మళ్ళీ డబ్బులు రాటాకి 15 రోజులు పట్టుద్ది. 15 రోజులేగా వీరయ్య, నాకెట్టాగు 15 రోజుల తర్వాత వచ్చే పనుంది, అప్పుడే డబ్బులు కావాలి. నేను మళ్ళీ 15 రోజుల తర్వాత వస్తానులే, అప్పుడే ఇద్దుగాని. అట్టాగే సీతయ్య, నువ్వు వచ్చేలోపు నేను డబ్బులు తీసుకొచ్చి పెడతానులే అంటూ చెప్పాడు వీరయ్య. వీరయ్య మాటలు నమ్మి సీతయ్య వెళ్ళిపోయాడు. అమ్మో, ఈ సీతయ్య డబ్బుల కోసం వచ్చాడు. అప్పుడంటే డబ్బులు అవసరం ఉండి వాడి దగ్గర నుండి డబ్బులు తీసుకున్నాను. ఇప్పుడు ఇంత లాభాల్లో వాడికి వాటా ఇవ్వాలా? ఇప్పుడెట్టా తప్పించుకోవాలి వాడికి డబ్బులు ఇవ్వకుండా అని ఆలోచిస్తూ ఉన్నాడు వీరయ్య. అప్పుడే వీరయ్యకి ఒక ఆలోచన వచ్చి తన కొట్టులో ఉన్న నగలన్నిటినీ ఒక పెట్టెలో పెట్టుకుని వెళ్లి ఒక అడవిలో పాతిపెట్టాడు. అమ్మయ్యా, ఇక్కడైతే ఎవ్వరూ చూడరు. నేననుకున్న పథకం అంతా పారిన తర్వాత వచ్చి ఈ నగల్ని తీసుకుని వెళ్తాను అని అనుకున్నాడు వీరయ్య. ఆ తర్వాత రోజు పొద్దున్నే వీరయ్య ఏమీ తెలియనట్లుగా కొట్టు తెరిచాడు. అయ్యో అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది. నా నగలని దొంగల పాలయ్యాయే. ఇప్పుడు నేనెవరిని అడగాలి? ఏం చెయ్యాలి? ఈ నష్టాన్ని నేనెట్టా భరించాలి? ఇప్పుడు నేను నా భార్య చచ్చిపోవడం తప్పితే ఇంక నేనేం చెయ్యాలి అంటూ నటిస్తూ ఏడుస్తూ ఉన్నాడు. అది చూసిన వారంతా నిజమే అని నమ్మి వీరయ్యని ఓదారుస్తూ ఉన్నారు. ఈ విషయం తెలిసి సీతయ్య వీరయ్యని చూడ్డానికి వచ్చాడు. సీతయ్య, చూసావా ఎంత ఘోరం జరిగిపోయిందో? నేను నష్టపోవడమే గాక ఇప్పుడు నేను నిన్ను కూడా నష్టపోయేలా చేశాను. అసలుకే నువ్వు కష్టాల్లో ఉన్నావు. ఏం చేసైనా నీ డబ్బులు నీకు ఇస్తానులే సీతయ్య అంటూ దొంగేడుపు ఏడుస్తూ చెప్పాడు. అప్పుడు సీతయ్య, అయ్యో వీరయ్య, ఆ డబ్బుల గురించి వదిలే. నువ్వు నాకు ఇవ్వాల్సిన డబ్బుల గురించి రాలేదు. మిత్రుడిగా నీకు ధైర్యం చెప్దామని ఇక్కడికి వచ్చాను. డబ్బుదేముందిలే వీరయ్య, మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ నాకు మాత్రం నీలాంటి నమ్మకమైన మిత్రుడు దొరికాడు, అదే చాలు అంటూ సీతయ్య వీరయ్యకి ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి వీరయ్య ఇలా అనుకుంటాడు. అమ్మయ్యా, ఇంకందరూ నా నగల కొట్లో దొంగతనం గురించి మర్చిపోయారు. ఇప్పుడు నేను హాయిగా వెళ్ళి నా నగలు తెచ్చుకుని మళ్ళీ వ్యాపారం మొదలు పెడతాను అని అనుకుని వీరయ్య తను దాచిన నగల డబ్బా కోసం అడవికి వెళ్ళాడు. కాని తను పెట్టిన చోట మాత్రం ఆ నగల డబ్బా కనిపించలేదు. అయ్యో, నేనిక్కడే కదా నా నగల డబ్బాని పాతిపెట్టింది. నేనేమైనా మర్చిపోయానా ఏంటి అంటూ చుట్టూ వెతికాడు. కాని ఎక్కడా కనిపించలేదు. అయ్యో, నా మిత్రుణ్ణి మోసం చేద్దాం అనుకుంటే ఇప్పుడు నేనే నష్టపోయానే. ఇప్పుడు ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేను అని అనుకుంటూ ఇక ఏమీ చేయలేక ఇంటికి వెళ్ళిపోయాడు. అలా కొన్ని నెలల తర్వాత ఒకరోజు సీతయ్య మళ్ళీ వీరయ్యని కలిశాడు. కాని ఈసారి మాత్రం సీతయ్య చూడ్డానికి చాలా హుందాగా ఉన్నాడు. ఏంటి సీతయ్య, చాలా హుందాగా ఉన్నావు? ఏంటి విశేషం? ఏం లేదు వీరయ్యా, ఓ మాట చెప్తాను గాని ఎవరికీ చెప్పకు. నేను పోయినసారి నిన్ను కలిసి తిరిగి ఇంటికి వెళ్తున్నానా, నాకు అడవిదారిలో ఒక నగల డబ్బా దొరికింది. ఆ నగల్ని తీసుకెళ్లి అమ్మేసి నేనే స్వయంగా నగల దుకాణం పెట్టాను. అదిప్పుడు మంచి లాభాల్లోకి వెళ్ళింది. అప్పుడు నేను నీకు సహాయం చేయలేకపోయాను. ఇదిగో నా వంతు సహాయం నీకు అంటూ సీతయ్య వీరయ్యకి డబ్బులిచ్చి వెళ్ళిపోయాడు. తన మిత్రుణ్ణి మోసం చేసినందుకు తనకు తగిన శాస్తి జరిగిందని బాధపడ్డాడు వీరయ్య. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. అనగనగా ఒక అందమైన ఊరుండేది.
ఆ ఊర్లో భూపతి అనే షావుకారు ఉండేవాడు. వడ్డీ వ్యాపారంతో పాటు చాలా రకాల వ్యాపారాలు భూపతి చేస్తూ ఉండేవాడు. ఊరు మధ్యలో ఒక కిరాణా దుకాణాన్ని కూడా నడుపుతూ ఉండేవాడు. రేయ్, కందిపప్పు బాగుంది, తీసుకెళ్ళు. ఒరే మల్లన్న, మొన్న తీసుకున్న డబ్బులేడ్రా? మలిగా మీ ఆవిడ నూనె తీసుకొని వెళ్ళింది, డబ్బులు ఇంకా ఇవ్వలేదు అంటూ అందరి మధ్యలో తన దగ్గర కొనుగోలు చేసేవాళ్ల మీద భూపతి అరుస్తూ ఉండేవాడు. వడ్డీ డబ్బుల గురించి అడగడం, సరుకు కొనుగోలు చేసి డబ్బులు అరువు పెట్టిన వాళ్లను అందరిలో అడగటం, పైగా తనమ్మే సరుకుల్లో కల్తీ ఉండటంతో ఎవ్వరూ భూపతి కిరాణా దుకాణానికి వెళ్లేవారు కాదు. భూపతి దుకాణానికి ఎదురుగా ఉన్న శేఖరం కొట్టులోనే కొనేవారు. శేఖరం అదే ఊర్లో నివసిస్తున్న మంచి వ్యాపారి. కొత్తగా పెళ్లి చేసుకుని భార్యతో కలిసి కిరాణా దుకాణం నిర్వహిస్తూ ఉండేవాడు. అమ్మా రండమ్మా, మంచి సరుకులొచ్చాయి, కల్తీ లేని సరుకులు. సరుకు తీసుకోండి, ఇప్పుడు డబ్బులు లేకపోతే రేపొచ్చి ఇవ్వండి అంటూ తేనెలాంటి తీయటి మాటలతో మాట్లాడుతూ ఉండటం, అలాగే అందరినీ గౌరవంగా పలకరించడంతో శేఖరం దగ్గరికి అందరూ వచ్చేవారు. దాంతో శేఖరం వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతూ ఉండేది. శేఖరం భార్య సుశీల. తను ఎంతో తెలివైనది. భర్తకి వ్యాపారంలో సహాయం చేస్తూనే ఇంటిని సజావుగా నడుపుకుంటూ వచ్చేది. శేఖరం వ్యాపారం అలా పెరిగిపోవటం భూపతికి అస్సలు నచ్చేది కాదు. ఏముంది వీడి దగ్గర, అందరూ ఎగబడి మరి వీడి దగ్గరే కొంటున్నారు. నేనమ్మేది కూడా అదే సరుకు గదా, నా దగ్గర కొనరేం? ఏం అసలు కల్తీ లేకుండా కొనేవాళ్లను మోసం చేయకుండా వ్యాపారం చేసేస్తున్నాడా ఏంటి? అనుమానమే లేదు, వీడేదో చేసి నా వ్యాపారం సాక్కుండా చేస్తున్నాడు. నేనేదో ఒకటి చేయకపోతే నా వ్యాపారం దెబ్బతినేసేలా ఉంది అని భూపతి మనసులో అనుకుంటూ తెలియకుండానే శేఖరం మీద అసూయ పెంచుకున్నాడు. కనబడిన ప్రతి ఒక్కరితో భూపతి శేఖరం గురించి లేనిపోనివి చెబుతూ ఉండేవాడు. అయినా కూడా ఇదంతా శేఖరం వ్యాపారాన్ని దెబ్బతీయలేదు. భూపతి తమ వెనుక మాట్లాడే మాటలన్నీ సుశీల గమనిస్తూనే ఉండేది. ఏవండి, ఆ భూపతి మీ గురించి ఏదేదో మాట్లాడుతున్నాడు, మీ గురించి లేనిపోనివి చెప్తున్నాడు. మన వ్యాపారాన్ని దెబ్బతీయాలని ఆయన ఉద్దేశం కాబోలు. నాకు తెలిసింది న్యాయమైన వ్యాపారం చేయటం సుశీల, అదే నేను చేస్తున్నాను. ఆయనకి తెలిసింది పక్క వాళ్ల మీద బురద జల్లటం, అది ఆయన చేస్తున్నాడు. నువ్వాయన్ని పట్టించుకోకు, మనం తప్పేమీ చేయట్లేదు అంటూ శేఖరం పెద్దగా పట్టించుకోలేదు. సుశీలకి మాత్రం భూపతి చేసేవి నచ్చేది కాదు. కొన్ని రోజుల తర్వాత సుశీల మరియు శేఖరం దుకాణంలో పని ముగించుకొని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా వాళ్ళకి ఒక మూట కనిపించింది. దాన్ని చూడగానే శేఖరం, సుశీల, ఇది మన భూపతి గారిదిలా ఉంది అంటూ ఆ మూట తీసుకున్నాడు. ఎవరిదైతే మనకెందుకు, తీసుకెళ్లి గ్రామ పెద్దకిద్దాం, వాళ్లే విచారణ చేసి ఎవరికి చేరవేయాలో వారికి చేరవేస్తారు అని సుశీల మొహమాటం లేకుండా చెప్పింది. సుశీల, ఇది ఖచ్చితంగా భూపతి గారిదే. నేను చాలాసార్లు ఆయన దగ్గర ఈ మూటను చూశాను. ఇప్పుడు మనం వెళ్ళి గ్రామ పెద్దకు అందిస్తే ఆయన విచారించి మళ్లీ భూపతి గారికి అందించేసరికి ఎన్ని రోజులు పడుతుందో. పాపం ఆయనకి ఎంత అవసరం ఉందో ఏమో. వెళ్ళి ఇది ఆయనకే ఇచ్చేద్దాం పదా. కాని ఆయన మీ మీద ఒకంత అసూయతో ఉన్నాడు. మీరే అతని దగ్గరికి వెళ్లడం అవసరమా? పోగొట్టుకున్నది తిరిగి దొరికిందంటే దానికి సంతోషించని వాళ్ళుంటారా? నువ్వు మరీ ఎక్కువ దిగులు పడుతున్నావు సుశీల. ఏమీ పర్లేదు, ఆయన కూడా మనలాగే సాటి మనిషి అని సుశీలని ఒప్పించి ఆ మూటని తీసుకుని శేఖరం భూపతి ఇంటికి వెళ్లాడు. అప్పటికే భూపతి తన వరహాల మూట పోయిందని దిగాలుగా కూర్చొని ఉన్నాడు. ఊరవతలున్న అరటి తోటను కొనుక్కోవాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎవరి కళ్ళు పడ్డాయో ఏంటో, నా డబ్బు మొత్తం అట్టా మాయమైపోయింది. తోటాబాయే, మూటాబాయే అని భూపతి తనలో తాను అనుకుంటూ కుమిలిపోతూ ఉన్నాడు. ఇంతలో అక్కడికి శేఖరం మరియు సుశీల వెళ్లారు. భూపతి గారు, నమస్కారం. మీరేంటి దారిద బిడొచ్చారు? మాకు దారిలో ఈ మూట దొరికింది, ఇది మీదే అనుకుంటున్నాను అంటూ ఆ మూటని భూపతికి అందించాడు. భూపతి ఆ మూటని తీసుకుని తెరచి చాలా సంతోషించాడు. శేఖరం మరియు సుశీల ఆ మూట అందించి మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాని ఎప్పటినుంచో శేఖరం మీద ఈర్ష్యతో రగిలిపోతున్న భూపతికి దుర్బుద్ధి పుట్టింది. ధర్మరాజంతటోడే అబద్ధమాడాడు, ఇక మనమెంత?
కొన్ని విషయాల్లో గెలవాలంటే ఏదైనా సరే చేయక తప్పదు. శేఖరం, ఉండు, నీ పని చెప్తాను అని భూపతి తన మనసులో అనుకున్నాడు. తర్వాత రోజు శేఖరం మరియు సుశీల దుకాణంలో కూర్చొని ఉండగా ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. శేఖరం, నిన్ను గ్రామ పెద్దగారు పిలుస్తున్నారు అనగానే ఏమీ అర్థం కాక శేఖరం బయలుదేరాడు. సుశీల మాత్రం దుకాణం నడుపుతూ ఉంది. శేఖరం రచ్చబండ దగ్గరికి వెళ్లేటప్పటికీ చాలా మంది మనుషులు గుమిగూడి ఉన్నారు. గ్రామ పెద్ద ఎదురుగా భూపతి నిలబడి ఉన్నాడు. శేఖరానికి ఏమీ అర్థం కాలేదు. రా శేఖరం, రా. నీ మీద భూపతి ఫిర్యాదు చేశాడు. చెప్పయ్యా భూపతి అనగానే భూపతి ఏమాత్రం భయపడకుండా, చెప్పేదేముందండి, నిన్న నేను 100 వరహాలున్న ఈ మూటని పోగొట్టుకున్నాను. ఈ శేఖరన్ నా మూటని తీసుకొచ్చి ఇచ్చాడు. తీరా ఆ మూట తెరిచి చూస్తే అందులో 60 వరహాలు మాత్రమే ఉన్నాయి అని భూపతి చెప్పగానే శేఖరం నిర్ఘాంతపోయాడు. ఇదిగోండి, ఈ శేఖరమే వాటిని దొంగిలించుంటాడు. అయ్యా, దయచేసి నా 40 వరహాలు నాకిప్పించండి. అయ్యా, ఆ మూటను గుర్తించి తీసుకెళ్ళిచ్చాను తప్ప కనీసం దాన్ని తెరిచి కూడా నేను చూడలేదు. అందులో రాళ్లున్నాయో రత్నాలున్నాయో నాకు తెలీదు. పరాయి సొమ్మును ఆశించేవాణ్ణి కాదు నేను. ఉన్నా లేకున్నా నేను, నా భార్య మా కష్టార్జీతం మీదే ఆధారపడి బ్రతుకుతున్నా. ఆ డబ్బులకే ఆశపడేవాణ్ణైతే కేవలం 40 వరహాలతో ఎందుకు సరిపెట్టుకుంటాను? మొత్తం నేనే దాచుకుంటాను కదా అని చెప్పాడు. శేఖరం నిజాయితీ మరియు మంచితనం అక్కడున్న గ్రామ పెద్దలతో పాటు మిగతా మనుషులకి కూడా తెలుసు. కాని భూపతి పట్టిందే పట్టు అన్నట్టుగా వ్యవహరించాడు. గ్రామ పెద్దకి ఏం చేయాలో అర్థం కాలేదు. చాలాసేపైనా భర్త ఇంకా తిరిగి రాకపోవటంతో సుశీల అక్కడికి వచ్చింది. నువ్వేమో తీయలేదు అంటున్నావు, భూపతి గారు తీశారు అంటున్నారు. ఇప్పుడెలా? మీకు తీర్పు చెప్పేదెలా అని గ్రామ పెద్ద అంటూ ఉండగా సుశీల కల్పించుకొని, అయ్యా నమస్కారం, నేను శేఖరం గారి భార్యను. నిన్న మా వారికి ఆ మూట దొరికినప్పుడు నేను కూడా పక్కనే ఉన్నాను. ఆ వరహాల మూట అసలు భూపతి గారిది కాదు అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఇదేంటి, ఈవిడ నాది కాదు అంటుంది? ఇది నా మూటే కదా. నా భర్త దారిలో ఆ వరహాల మూటని కనుగొన్నాడు. ఆ మూట భూపతి గారి మూటలా అనిపించి ఆయన దగ్గరికి తీసుకెళ్ళిచ్చాడు. అందులో ఏముందో కూడా తీసి మేము చూడలేదు. ఎందుకంటే అది మా నైతిక విలువలకు వ్యతిరేకం. మేము ఈ ఊరికొచ్చినప్పటి నుంచి ఎంత నిజాయితీగా బ్రతుకుతున్నామో మీ అందరికీ బాగా తెలుసు. కాబట్టి భూపతి గారు చెప్పినట్టు ఆయనది 100 వరహాలున్న మూట. కానీ భూపతి గారు చెప్పినట్టు అందులో 60 వరహాలే ఉన్నాయి. అయితే ఆ 60 వరహాలున్న మూట వేరే ఎవరిదో అయ్యుంటది. మన గ్రామ ఆచారం ప్రకారం 24 గంటల్లోపు ఎవరూ పోయిన సొమ్ము గురించి ఫిర్యాదు చేయకపోతే దొరికిన సొమ్ములో సగం దొరికిన వారిది, ఇంకో సగం గ్రామ పంచాయతీది అని చెప్పడంతో భూపతి నెత్తిన పిడుగుపడినట్టయింది. సుశీల చెప్పిన మాటని గ్రామ పెద్ద కూడా అంగీకరించాడు. సుశీల గారు చెప్పింది నిజమే. ఇది భూపతి గారికి సంబంధించిన మూట కాదు. శేఖర నిజాయితీ మనందరికీ తెలుసు. కాబట్టి ఈ మూటని గ్రామమే స్వాధీనం చేసుకుంటుంది. అందులో సగం శేఖరానికి, మిగతా సగం గ్రామ పంచాయతీ తీసుకుంటుంది అని గ్రామ పెద్ద తీర్పు చెప్పాడు. దాంతో శేఖరం ఊపిరి పీల్చుకున్నాడు. 30 వరహాలు తీసుకుని శేఖరం మరియు సుశీల దంపతులు ఆనందంగా వచ్చారు. ఉన్నది పోయి ఉంచుకున్నది పోయినట్టు భూపతి స్వార్థానికి తగిన శాస్తి జరిగింది. కాదని వాదించలేక తను వేసిన పన్నాగాన్ని ఒప్పుకోలేక నోరు మూసుకుని తిరిగి వెళ్లిపోయాడు. ఈ కథలో నీతేంటంటే, మనం మన పని మీద ధ్యాస పెట్టకుండా ఇతరుల మీద ఈర్ష్య అసూయలు పెంచుకుంటే మొదటికే మోసం వస్తుంది. ఇది ఇవాల్టి స్టోరీ వరహాల మూట. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.